Hello everyone, welcome back to my channel. ఏపీ డిప్లొమా C16, C20, C23 స్కీమ్స్ రిలేటెడ్గా ఏవైతే అక్టోబర్ నవంబర్ 2025 రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఓకే, సో ఇదైతే లిస్టు. ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ద పాలిటెక్నిక్, ఎగ్జామ్ సెంటర్ కోడ్, మర్జ్డ్ ఇన్స్టిట్యూట్, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, మర్జ్డ్ డిస్ట్రిక్ట్ అన్నీ ఇచ్చారు. సో నాకు తెలిసినంత వరకు ఫర్ సపోజ్ ఇలా నేమ్ ఆఫ్ ది పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్ అని ఉంది చూసారు కదా, ఇది మెయిన్ ఎగ్జామ్ రాసే సెంటర్. దాని యొక్క కోడ్ 20. దానిలోకి 275, 446, 448, 449 అనే ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో కోడ్స్ వాటిని మెర్జ్ చేశారు. సో మీరు ఏదైతే కాలేజెస్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మర్జ్డ్ అని ఉంది కదా, వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్ అని ఉంది కదా, వాటిలో మెర్జ్ అయ్యారు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ కింద. సో కాబట్టి మీ కాలేజ్లో ఒకసారి ఏదైతే మీరు రెస్పెక్టెడ్ కాలేజెస్ ఇక్కడ మెర్జ్డ్ లిస్ట్లో కనిపిస్తున్నాయో మీ కాలేజ్లో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఎగ్జామ్ ఎక్కడ రాయాలనేది వాళ్ళని అడగండి. ఓకే, అన్ని దానికి అలా లేదు, కొన్ని వాటికి మెర్జ్ చేసేసారు. మేబీ సీటింగ్ కెపాసిటీ సరిపోక ఆ పర్టికులర్ కాలేజీల్లో లేకపోతే ఏంటనేది తెలీదు. సో అలా కొన్ని వాటికి మెర్జ్ చేశారు. మెర్జ్ చేసిన లిస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళు జాగ్రత్త చూసుకోండి. మీ కాలేజ్లోనే ఎగ్జామ్ రాయాలా, మెర్జ్ చేసిన సెంటర్లో రాయాలని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎలాగో మీకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది, లైక్ మీ కాలేజెస్ నుంచి సైడ్ కూడా వస్తుంది. సో అన్నీ కన్ఫర్మ్ చేసుకొని జాగ్రత్తగా ఎక్కడ సెంటర్ అయితే అక్కడే రాయండి. ఈవెన్ ప్రాబ్లం లేదు, హాల్ టికెట్ మీద కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి అక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ అఫీషియల్ టైం టేబుల్ ఏదైతే C16, C20, C23 ఉందో ఇది మనకి ఎప్పుడన్నా రావచ్చు. ఎగ్జామ్ సెంటర్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి దెర్ ఈజ్ నో డిలే, ఇంకా వచ్చేస్తుంది మనకి. ఈరోజే రావచ్చు లేదా రేపు కూడా రావచ్చు, చెప్పలేము. రాగానే నేను మళ్ళీ దాని రిలేటెడ్గా అప్డేట్ ఇస్తాను. ఐ నో చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి కొంచెం నా సిచ్యుయేషన్స్ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కొన్ని వర్క్స్ ఉండడం వల్ల నాకు అస్సలు కుదరడం లేదు. సో అందుకే నేను చేయలేకపోతున్నాను. ఆల్రెడీ కొన్ని వాటికి పెట్టేశాను. C20 రిలేటెడ్గా మళ్ళీ కొత్త క్వశ్చన్స్ చెప్పడం ఏమి ఉండవు. అన్నిటికీ లింక్స్ రెడీ చేసి ఒక సపరేట్ వీడియో పెడతాను. లింక్స్ కూడా రెడీ చేస్తున్నాను, అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. ఆ లింక్స్ అన్నీ మీకు ఇస్తాను. వాటిలో కామన్ సబ్జెక్ట్స్ ఏంటి, కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏంటి, ఫస్ట్ ఇయర్ నుండి 5th సెమిస్టర్ వరకు అన్నీ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఓకే, C23 రిలేటెడ్గా కూడా ఆల్రెడీ కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నాయో అన్నీ కూడా 6 months బ్యాకే చేసి పెట్టాను. అవన్నీ చెక్ చేసుకోండి. మీరు అన్ని లింక్స్ ఇస్తాను, నేను ఒక వీడియో చేసి మీ అందరికీ ప్రొవైడ్ చేస్తాను. ఎవరు వర్రీ కావద్దు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ కనుక మీకు కావాలంటే జాయిన్ అయిన తర్వాత నైట్కి పెడతాను. ఇప్పుడు అర్జెంటుగా పెట్టాల్సిన నీడ్ లేదు. నేను పెట్టిన తర్వాత మళ్ళీ కొంతమంది జాయిన్ అవుతారు, వాళ్ళకి కనపడదు, మళ్ళీ నాకు మెసేజ్ చేస్తారు. అదంతా నీడ్ లేదు. జస్ట్ మీరు పెట్టిన తర్వాత వెయిట్ చేయండి. టెలిగ్రామ్లోనే నేను నోటిఫికేషన్ని నైట్కి పంపిస్తాను. మళ్ళీ రేపు ఒకసారి, ఎల్లుండి ఒకసారి, అలా 2 times నోటిఫికేషన్ పంపుతాను. సో దట్ అందరూ జాయిన్ అయిన తర్వాత కూడా చెక్ చేసుకుంటారు. ఓకేనా, ఇది అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.